కృష్ణయ్య కావచ్చు, వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, నిశాంత్ రెడ్డి కావచ్చు, చనిపోయినటువంటి ఆత్మల సాక్షిగా నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ ఏర్పాటును అవమానపరిచిన భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రక్తం మారే ఏ బిడ్డనన్నా బీజేపీకి ఓటేసేటువంటి పరిస్థితి ఉందా? పోనీ నిజంగానే స్థానిక పార్లమెంట్ సభ్యుడు 5 సంవత్సరాలు కష్టపడి హుస్నాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చేసిండు. హుస్నాబాద్ ప్రాంతానికి సంబంధించిన గౌరవ ప్రాజెక్టు కాకపోతే ప్రభుత్వం మీద సిట్టింగ్ ఎంపీగా ధర్నా చేసిండు. హుస్నాబాద్ ప్రాంత ప్రజల యొక్క సమస్యల మీద పార్లమెంట్ లో మాట్లాడిండు. హుస్నాబాద్ కు ఒక విద్యా సంస్థ తెచ్చిండు. హుస్నాబాద్ కు ఈ పనిచేసిండని చెప్పుకునే పరిస్థితి ఉందా? ఇదే గౌరవ కొరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక సందర్భాల్లో కొట్టాడబెట్టి ఇయ్యలో కేసులలో ఉన్నాం. మేము 5 ఏళ్ల పార్లమెంట్ సభ్యుడిగా గౌరవల్లి ప్రాజెక్టు ఏర్పాటు కొరకు ఏం చేసాం? అదే అంబేద్కర్ సాక్షిగా చర్చకు సిద్ధమా సంజయ్ అని అడుగుతా ఉన్నా. నిజంగానే నీకు రైతుల మీద ప్రేమ ఉంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి అవకాశం ఉంటే ఎందుకు తీసుకురాక, ఎందుకు గౌరవల్లి ప్రాజెక్టు గురించి ఒక్కనాడు కూడా నోరెత్తక, ఒక లెటర్ రాయక, ప్రభుత్వాన్ని అడగక దద్దమ్మలాగా ఎందుకున్నావు అని అడుగుతా ఉన్నాం. ఇలా ఏమనంటే కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున్నట హిందువుల యొక్క ఆస్తులు దోసుకొని ముస్లింలకు ఇస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రుని ఆస్తి కూడా వాళ్ళ తమ్మునికి ఇవ్వాలన్నా, కొడుకు ఇవ్వాలన్నా విరాసత్తు దానికి సంబంధించి ఏమన్నా అంటే ఆయన ఆస్తి ఆయన కొడుకు ఇవ్వాలన్నా కూడా ఒక చట్టం ఉంది. అటువంటి మొత్తం ఆస్తులు తీసుకుపోయిస్తారు. మంగళసూత్రాలు గుంజుకుంటే అంటారు. ఏం చెప్పంటారు కాదు. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రపంచంలో, ఈ దేశంలో వేల లక్షల మంగళసూత్రాలు నిల్చొని కాంగ్రెస్ పార్టీ కుటుంబాల కారణంగా మాట్లాడినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఈ దేశంలో ఎవరైనా ఇల్లు కట్టించున్నట్టు ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప నరేంద్ర మోడీ పేరు మీద ఒక్క ఇల్లు అయినా ఈ దేశంలో ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇలా తెలంగాణలో ఎక్కడైనా నరేంద్ర మోడీ పేరు మీద ఒక ఇల్లు కట్టించినావా అని అడుగుతా ఉన్నాం. మిస్టర్ ఎంపీ, ఒక రేషన్ కార్డు ఇచ్చినావా? ఏం చేసిరు? మొత్తం దేశంలో ఉన్న సంపద, రైల్వే, బిఎస్ఎన్ఎల్, ఎయిర్పోర్ట్, పోర్టులు మొత్తంగా ఎల్ఐసితో సహా తీసుకుపోయి ఆదాని అమ్మానికి అప్పచెప్పిండమ్మా. ఇలా కాబట్టి అమ్మ దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. 15 లక్షలు వేయనాడు, డబల్ బెడ్రూమ్ ఇయ్యలేనాడు, 10-15 అధికారంలో ఉన్నోళ్ళు ఏమి ఇయ్యలేదు. కాబట్టి ఇలా మార్పు కోరుకొని నాలాంటి బిడ్డను మీ ఎమ్మెల్యే చేసుకున్నారు. నేను ఆనాడు కూడా చెప్పిన, పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే గెలిపియండి, మీరు ఎక్కడికైనా చుట్టాలింటికైనా, దావఖానకైనా, బడికైనా, ఏ ఊరు మీదంటే మాది హుస్నాబాద్ నియోజకవర్గం అంటే, ఓహో మీ బిడ్డ పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేనా అని మీకు గౌరవం పెంచుతా అని చెప్పిన. ఇలా గౌరవం పెంచిన పరపతి మీరేకైనా రేపు పొద్దున ఇక్కడ ఉన్నటువంటి ఎవరికైనా రేపు పొద్దున హైదరాబాద్ లో ఏదైనా ఆరోగ్యపరంగా చికిత్స కావాలంటే ఒక ప్రత్యేకించి మనిషిని పెట్టినా, రేపు మోకాల ఆపరేషన్ చేసుకున్నా, గర్భసంచి ఆపరేషన్ చేసుకున్నా, లేదా ఇతరత్ర ఏమైనా ఇబ్బందికరమైన గుండెకి సంబంధించి చేసుకున్నా అక్కడ నా మనిషి మీకు మంచి చికిత్స ఇప్పించే విధంగా నేను కూడా డాక్టర్లతో మాట్లాడి అత్యంత ప్రాధాన్యతగా కార్యక్రమం చేస్తాం. ఇక్కడనే క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యేది. ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే నా దగ్గర రావచ్చు. నేను కూడా పిలిచి ఇట్లనే ప్రతి వార్డుకి వచ్చి తిరుగుతా. ఇప్పటికే ఈ వార్డుకు లింగన్న చెప్పినట్టుగా 50 లక్షల రూపాయల రోడ్లు ఇచ్చిన. రేపొద్దున ఎన్నికలు కాగానే 50 లక్షల రూపాయలతో రోడ్లు పోస్తారు ఇక్కడ. అవి సరిపోకపోతే లింగన్న నాకు 20 ఏళ్ళ దోస్తు, 30 ఏళ్ళు 30 ఏళ్ళ దోస్తు, అప్పుడే 20 అంటాను చూడు. 30 ఏళ్ళ దోస్తు అడిగితే లింగానికి ఏమని ఇస్తా. తప్పకుండా అమ్మ మీరు ఒకటే, మీకు మమ్మల్ని ఆశీర్వదించండి, దానికి అనుగుణంగా పనిచేసే బాధ్యతలు మిమ్మల్ని ఆశీర్వదించు. మీ ఓట్లు వేస్తేనే నేను సరే అట్టి అమ్మ నన్ను గెలిపివని చెప్పుకుంటూ వెళ్ళిపోయినా, మీరు ఇల్లు తిరిగి
మీ ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయినా. బిడ్డ మంత్రి అని 70 ఏళ్ళ స్వాతంత్రం వస్తే మొత్తం ఈ రాష్ట్రం హుస్నాబాద్ ఉండినప్పటి నుంచి మొట్టమొదటి మంత్రి నేను. నాకు బాధ్యత లేదా? నన్ను కాపాడుకునే బాధ్యత మీకుంది, పని చేయాల్సిన బాధ్యత మీది. అవునా కదా? మంత్రి అయినా గౌరవం పెంచలేకనే పొద్దున ఓటు రాలేదనుకో, వాడు ఎవడంటాడు ఏమున్నదా వాడేదన్నా అట్లా రానియకుని. నన్ను బలపరుచుంది, గట్టిగా కొట్టాడే బిడ్డ. నేను ఎవరిని భయపడి అడగండి. ఎవడన్నా రేపు ఏదైనా పనికాడ నకరా చేస్తే క్లాంట పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడితే చూసిరా, బయట ఎవరైనా లీడర్ మాట్లాడితే కౌంటర్ చేస్తే చూసిరా, పార్లమెంట్ కూడా తెలంగాణ కోసం ఎట్లా కొట్టాడు చూసిరు కదా. మీ బిడ్డతోటి మీకు అప్రతిష్ట రానియా, పని చేయాలి అని వాడిని తిట్టేదాన్ని చేయ. నాకు ఏం లేక వట్టిగా ఆఖరికి ఇదే హుస్నాబాద్ అంబేద్కర్ దగ్గర ఇలా బండి సంజయ్ మా అమ్మ కాళ్ళు మొక్కి కాళ్ళ నీళ్లు తల మీద పోసుకుంటే కూడా పాపం పోదు. మా అమ్మ 85 ఏళ్ళు దాని పద్ధతి చేసుకుంటది. అటువంటి